రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో నిత్య అన్నదానానికి సమస్యలు రాబోతున్నాయా? తిరుమల, ద్వారకా తిరుమలలో గ్యాస్ ట్రబుల్ రాకుండా ఏం చేయబోతున్నారు? తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీనివాసుడి దర్శనం తర్వాత లడ్డూలను కొనుగోలు చేస్తారు. తిరుమలకు వచ్చిన చాలా మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాలను స్వీకరిస్తారు. ఇలా నిత్యం టీటీడీ శ్రీవారి ఆలయంలో దాదాపు 25,000 మంది భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తుండగా మరో 25,000 మంది భక్తులకు ప్రత్యేకంగా తయారు చేయించిన చిన్న లడ్డూలను పంపిణీ చేస్తుంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో నిత్యం 40,000 మంది భక్తులకు టీటీడీ అన్నప్రసాద వితరణ చేస్తుంది. సాధారణ రోజుల్లో టీటీడీకి 5 నుంచి 6 టన్నుల గ్యాస్ అవసరం ఉండగా వారాంతరం రద్దీ రోజుల్లో 7 టన్నుల గ్యాస్ అవసరం ఉంటుంది. దీంతో తిరుమలలోని కళ్యాణ వేదిక పక్కన టీటీడీ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి 10 టన్నుల కెపాసిటీ ఉన్న 3 ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం వల్ల తిరుమలలో అన్నప్రసాదాలు, లడ్డూతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాకు ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్యాస్ సరఫరా ఆపద్దంటూ ఐఓసీఎల్ కు ఇప్పటికే టీటీడీ విజ్ఞప్తి చేయగా టీటీడీ విజ్ఞాపనకు ఐఓసీఎల్ సైతం సానుకూలంగా స్పందించింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై పడింది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు ద్వారకా తిరుమల ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం వకుళమాత అన్నప్రసాద భవనంలో సుమారు రోజుకు 10,000 మంది అన్నప్రసాదం స్వీకరిస్తారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదంతో పాటు పులిహోర, వడ, చక్కెర పొంగలి ప్రసాదాలను తీసుకువెళ్తారు. అన్నదానంలో ప్రసాదాల తయారీ, స్వామివారి నివేదనశాలలో గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం, ప్రసాదాల తయారీ, ఇతరత్రా వాడకాల కోసం 25 డొమెస్టిక్, 15 కమర్షియల్, మొత్తం సుమారు 40 గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయంగా దేవస్థానం కట్టెలను సమకూర్చుకునే పనిలో పడింది. గ్యాస్ కొరతతో కట్టెల నుంచి స్టీమ్ ద్వారా అన్నదానానికి వినియోగించేలా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి గ్యాస్ కొరత అనే అంశం బట్టి కొంచెం ఇదవుతుంది. అందులో భాగంగా మన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రస్తుతం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానము, ప్రసాద వినియోగాలు, అలాగే దేవాలయాలు, ఉపదేవాలయాలు అన్నింటికి కూడా ప్రస్తుతానికి నిన్నటి వరకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఈ రోజు కూడా మనకు సరిపడా గ్యాస్ బండ్లన్నీ కూడా సప్లై ఉంది. ఈ రోజు రావాల్సిన బండ్లు కొంచెం ఇంతవరకు కూడా రాలేదు. అందులో భాగంగా మేము అన్నదానాన్ని, దేవాలయాన్ని, అలాగే ప్రసాద వినియోగాలు చేసే ఈ ప్రదేశాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఆలయానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఇప్పటికే కలెక్టర్ ద్వారా గ్యాస్ ఏజెన్సీలను కోరినట్లు చెప్పారు.